హలో ఫ్రెండ్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆదివారం అని నాకు సార్ చెప్పారు. ఒక ప్రోమో కూడా వచ్చింది. నేను ఒక సాంగ్ చేశారు చూసారా? వీళ్ళు హౌస్ మేట్స్ లేసే ముందు పరారే పరారే అంటే వాళ్ళు వస్తున్నారు, మీరు పారిపోండిరా బాబు, మీకు రెడీ చేసుకోండి బ్యాగ్ అన్నట్టు పాట వేసారు వాళ్ళకి. బిగ్ బాస్లో రిలేటెడ్గా భలే వేస్తారు పాటలు. అది వస్తుందంటేనేమో మరణం మరణం అని వేస్తాడు, నామినేషన్ టైం వస్తే భలే వేస్తారు. ఆ పాట వేసిన మొత్తం పారిపోండి మీరు, వాళ్ళు వస్తున్నారని. ఇక్కడ ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ పాత వాళ్ళే, కొత్త వాళ్ళు ఎవ్వరు లేరు. పాత వాళ్ళు కూడా ఎట్లా తీసుకున్నారు, వీళ్ళకి సమూజ్జిగా వీళ్ళు నలుగురు ఆడపిల్లలు అయితే వాళ్ళు నలుగురు, వీళ్ళు నలుగురు అబ్బాయిలు అయితే వాళ్ళు నలుగురు అట్లా తీసుకున్నారు. వీళ్ళు కొంచెం బలవంతులు ఉన్నారు కదా, నిఖిల్ కానీ పృథ్వీ కానీ నబీల్ కానీ, వీళ్ళకి తగ్గట్టుగా అక్కడ బలంగా ఉండే తీసుకున్నాడు. మరి అమ్మాయిలు యష్మికి తగ్గట్టుగా ఎవరిని తీసుకున్నారంటే మీరే డిసైడ్ చేయండి. నేను పేర్లు చెప్తాను. వాళ్ళలో యష్మి నోరు మూపించేది ఎవరో, ప్రేరణకి ఆపోజిట్గా మాట్లాడేది ఎవరో అనేది మీరు డిసైడ్ చేసి చెప్పండి, నా కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్లు అయితే కొంచెం కొట్టండి ప్లీజ్. కామెంట్ అయితే మీ ఒపీనియన్ కంపల్సరీ తెలియజేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో 8 మంది వస్తున్నారని మనకు తెలుస్తుంది. ఒక 90% అవి కన్ఫర్మ్ అనే అర్థమవుతుంది. సోషల్ మీడియాలో కూడా అవే పేర్లు హల్చల్ అవుతుంది కాబట్టి అవే కన్ఫర్మ్ అనే అనుకుందాం మనం 90%. ఫస్ట్ గౌతమ్ కృష్ణ మీకు పోయిన సీజన్ 7లో అశ్వత్థామ 2.0 అన్నట్టు వచ్చారు కదా, గుర్తొచ్చాడా? ఆయన గౌతమ్ కృష్ణ అశ్వత్థామ 2.0 వచ్చేసి శివాజీ గారు మైండ్ గేమ్ ఆడుతున్నాడని శివాజీ గారిని ఎండగట్ట ఒక పోటాపోటీగా చేశాడు కదా, ఆయన గౌతమ్ కృష్ణ. అంటే కంటెంట్ క్రియేట్ చేయడంలో అది ఏదైనా సరే, అది లాభమా నష్టమా, అది కరెక్టా కాదా అనేది పక్కన పెడితే కంటెంట్ క్రియేట్ చేశాడు. ఎప్పుడు? సీక్రెట్ రూమ్లోంచి వచ్చిన తర్వాత. సీక్రెట్ రూమ్లో పెట్టేది ఎందుకంటే వీళ్ళ గురించి అవసరం ఏం మాట్లాడుకుంటారు అన్నీ వాడికి వినిపిస్తారు. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ మీద ఎగరాలన్నమాట. అది ఆటల్లోనో లేకపోతే తిట్టుకోవడమో, డైరెక్ట్ తిట్టుకోవడమో, లేకపోతే నామినేషన్ తిట్టుకోవడమో, ఇవన్నీ కూడా కంటెంట్ మంచి క్రియేట్ చేయాలి. వాళ్ళు ఒకళ్ళు ఎదురెదురు వెళ్ళి బాగా చేసుకున్నా కానీ నామినేషన్ టైం కాబట్టి వాటికి ఏమీ విలువ ఉండదు. ఎందుకంటే నామినేషన్ అయ్యా, వాళ్ళు ఎదురువాదం చేసుకున్నాడు, డిస్కషన్ చేయాలి కదా, ఏ విషయం ఏందని మాట్లాడుకోవాలి వాళ్ళు. దానికి వీళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి. వీళ్ళు రీజన్ చెప్తారు, దాన్ని క్లారిఫై ఇచ్చుకొని డిబేట్ చేసుకుంటున్నారు అంటారు. కాబట్టి ఆ రీజన్లో మన గౌతమ్ కృష్ణ సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత అశ్వత్థామ కుంజరహ అంటే వచ్చాడు కదా, వచ్చేసి చక్కగా ప్రశాంత్ మీదకి లుంగి ఎగ్గట్టి మరి కొంచెం ఎఫర్ట్స్ వాడతా లుంగి ఇట్లా అంటే మాట్లాడితే లుంగి కట్టి పైకి అంటాడు. అది లుంగి బాగా సింబల్ గౌతమ్ కృష్ణకి. కొంచెం బాగానే కంటెంట్ క్రియేట్ చేశాడు. దాంట్లో మాత్రం మనం అప్రిషియేట్ చేయాలి గౌతమ్ కృష్ణని. తనకిచ్చిన ఇది ప్రకారం తనకున్న లిమిట్లోనే మంచిగానే చేశాడు. అసలు మైక్ ఎత్తి పడేసి నేను వెళ్ళిపోతానని డోర్లు కొట్టేశాడు, డోర్లు బీకేశాడు, వెళ్ళిపోతాను తీసేయమని చాలా హంగామా చేశాడు. ఆ గేమ్లో కూడా నన్ను తీశారని. కంటెంట్ అయితే మంచిగానే క్రియేట్ అయింది. టాప్ 5లో 5 వారాల వరకు ఉన్నాడు. వాళ్ళ అమ్మ కూడా వచ్చింది, కన్నా అంట, బాగానే ఉంది. గౌతమ్ కృష్ణ కంటెంట్ క్రియేట్ చేస్తాడనేది లాస్ట్ టైం చూసాం కాబట్టి పర్వాలేదు. ఈయన సీజన్ 7 నుంచి వస్తాడు. నెక్స్ట్ టేస్టీ తేజ ఫుడ్ బ్లాక్లు చేసుకుంటుంటాడు. అప్పుడేమో మన శోభా శెట్టి భజనే శోభా శెట్టి వండి పెడతాం, శోభా శెట్టి ఏడితే ఏడవటం ఇది చేశాడు. టేస్టీ తేజ కోరిక ఏంటి? హౌస్లో ఉండగా వాళ్ళ అమ్మ నాన్న కానీ అక్కడ రావాలనేది టేస్టీ తేజ కోరిక. కానీ ఉండకుండా వెళ్ళిపోయాడు. 10 వారాలు అయిపోతే వచ్చేవాళ్ళే, కానీ 10 వారాలు ఉండకుండా వెళ్ళిపోయాడు టేస్టీ తేజ. కానీ మరి ఆయన లావు ఉంటాడు కాబట్టి ఆటలు అనేది ఎక్స్పెక్ట్ చేయని అవసరం లేదు అతని దగ్గర. ఎందుకంటే అంత బాడీ మీద గేమ్ ఆడాలంటే కొంచెం కష్టమైన పని. కాబట్టి ఏదన్నా ఫన్ క్రియేట్ చేయడం కానీ, ఏదన్నా కంటెంట్ ఏదన్నా ఎక్కడ మాటలు అక్కడ మాటలు చెప్పేసారి చేశాడు కదా. ఇక్కడ శివాజీ గారి దగ్గర ఒక మాట చెప్పేవాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పేవాడు, వీళ్ళన్నది అక్కడ చెప్పేవాడు, వాళ్ళన్నది ఇక్కడ చెప్పేవాడు. ఇట్లా చేస్తుంటే శివాజీ గారు కూడా గద్దిచ్చారు. ఇట్లా చేయటం వల్ల నీకే లాస్ అవుతావు, ఇట్లా చెప్పొద్దని కూడా శివాజీ గారు వార్నింగ్ లాగా గద్దిచ్చాడు కూడా టేస్టీ తేజని. కాబట్టి ఇదైతే క్రియేట్ చేస్తాడు. అక్కడక్కడ మాటలు చేస్తా మాత్రం క్రియేట్ చేస్తాడు. పన్ను మరి క్రియేట్ చేస్తాడు లేదనేది, పోయినసారి పంట బాగా క్రియేట్ చేశాడు. మరి ఈసారి ఏం చేస్తారనేది మనం చూడాలి. సీజన్ 7 నుంచే టేస్టీ తేజ కూడా వస్తున్నాడు. తర్వాత నైని పావని, నిజంగా నైని పావని ఒక్క వారం ఉండగానే ఇక చాలా మంచి పాజిటివ్గా వెళ్ళిపోయింది బయటికి. అందరూ కూడా నైని పావని పంపించారంటే చాలా బాధపడ్డారు. ఆడియన్స్ కానీ హౌస్లో వాళ్ళు కానీ చాలా బాధపడ్డారు. బాగా ఆడే పిల్ల ఎందుకు పంపిస్తున్నారంటే శోభా శెట్టిని కాపాడటానికి నైనిని బలి చేశారు అప్పుడు. ఇది వాస్తవం. ఎందుకంటే ఎంత బాగా ఆడిందంటే ఆడే టాస్కుల్లో కూడా ఎఫోర్ట్ పెట్టి ఆడి లాస్ట్కి
యావర్ కెప్టెన్ అవడానికి కూడా మూల కారణం నైని అయింది. ఎందుకంటే లాస్ట్లో యావర్ని కెప్టెన్గా ఎంచుకునే సమయంలో గౌతమ్ నైని ఇద్దరే ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఒక తీసుకొని రావాలి, ఒక బెలూన్ పొడిసే దాన్ని తీసుకొని రావాలి. నైని ఎంత స్పీడ్ పరిగెత్తింది, గౌతమ్ కంటే కూడా స్పీడ్ పరిగెత్తి వెళ్ళి అది తీసుకొని వచ్చేసి అక్కడ మన యావరు ఇంకోటి ఎవరు శోభా శెట్టి ఉన్నారు అనుకుంటా. మీకు ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి. యావర్ పక్కన ఉంది ఎవరు, యావర్ని కెప్టెన్ చేసింది. దాంట్లో కీలక పాత్ర నైని పావనిది. ఆట చాలా ఫాస్ట్గా ఉంటుంది, పిల్ల చురుకైన పిల్ల, చక్కని పిల్ల కూడా. కాబట్టి బయటికి వెళ్తూ కూడా తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని 1,00,000 మందిని సంపాదించుకొని వెళ్ళింది. అంత 1 వీక్కే అంత ఫాలోవర్స్ వచ్చేసారు నైనికి. కాబట్టి మరి నైని అప్పుడు 2.0లోనే వచ్చింది, ఇప్పుడు కూడా 2.0లోనే వస్తుంది. మరి ఎట్లా ఆడుద్దో, ఇప్పుడు ఎలా ఉంటుందో అనేది మనం చూడాలి. తను ఇండివిజువల్గా ఆడిద్దా లేకపోతే అక్కడ ఎవరితో చేరి ఆడుద్దా అనేది మనం ఆలోచన చేయాలి. నైని పావని సీజన్ 7 నుంచి వస్తుంది. రోహిణి తెలియని పర్సన్ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు చేస్తుంది, జబర్దస్త్ షో చేస్తుంది, చిన్న చిన్న షోలు చేస్తుంది, మంచిగా ఫన్ క్రియేట్ చేస్తుంది, బాగానే ఉంటుంది, మంచి పిల్లే. ఈమె సీజన్ 3లో వచ్చింది. సీజన్ 3లో వచ్చినప్పుడు అంత పాపులారిటీ లేదు రోహిణికి. అప్పుడు సినిమాలు చేయడం కానీ ఇంత పాపులారిటీ లేదు. కాబట్టి తర్వాత అప్పుడు కూడా అనవసరంగా నామినేషన్ వేయించుకుంది, బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు ఎలా ఉండేదంటే గుసగుసలు మాట్లాడుకోకూడదు, చిన్నగా మాట్లాడుకోకూడదు అనేది ఒక రీజన్ ఉండేది. అప్పుడు బిగ్ బాస్ ఒక్క మాట మాట్లాడితే అరిసేవాడు అనమాట. ఇప్పుడు మైకులు తీసి మాట్లాడుతున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ అప్పుడు ఆదిత్య అంటాను మైకులు తీసి మాట్లాడుతున్నారు అంటున్నా కానీ బిగ్ బాస్ పట్టించుకోవట్లేదు. కానీ అప్పుడు అది ఉండేది. అదే రీజన్ పెట్టి రోహిణిని నామినేట్ చేశారు. పాపం సిల్లీ రీజన్ కదా, ఏంది మైకి తీసి గుసగుస మాట్లాడిందంట. ఆ రీజన్ పెట్టి నామినేట్ చేస్తే రోహిణి బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళాక తన వీడియోలు చూసుకొని నేను ఎంత ఫన్ క్రియేట్ చేశాను, నా వీడియోలు ఏం చూపించలేదని ఇంటర్వ్యూలో కూడా చెప్పి బాధపడింది. కానీ ఇప్పుడు అంత ఫాలోయింగ్ లేదు కాబట్టి ఆమెకు అంత ప్రయారిటీ ఇలా. ఇప్పుడు మంచి ఫాలోయింగ్, సినిమాలు చేస్తుంది, షోలు చేస్తుంది, జబర్దస్త్లో ఉంది. కాబట్టి ఈసారి ఆమెకి ఏదైనా తక్కువ చేస్తే మాత్రం ఊరుకోదు. ఆమె కొంచెం ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి బాగానే ఉంటుంది. రోహిణి కూడా సీజన్ 3 నుంచి వస్తుంది. తర్వాత మెహబూబ్ ఎవరంటే మనకు సోహెల్ గుర్తొస్తాడు. సోహెల్ గుర్తున్నాడా? సన్నీ సోహెల్ వాళ్ళ బ్యాచ్. ఏది సీజన్ 4లో సోహెల్ బెస్ట్ ఫ్రెండ్ మెహబూబ్ వస్తున్నాడు. మెహబూబ్ కూడా గేమ్లో పులిలాగా పోరాడేవాడు, కొంచెం బలవంతుడు, గట్టి పిల్లగాడు, హుషారైన పిల్లాడు. కాబట్టి సోహెల్ బెస్ట్ ఫ్రెండ్ మెహబూబ్. సీజన్ 4 నుంచి మెహబూబ్ వస్తున్నాడు. మెహబూబు నబీలు ఒకటవుతారా? ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటై గేమ్ ఆడతారా, లేదంటే ఇండివిజువల్గా గేమ్ ఆడతాడా, లేకపోతే నిఖిల్ వాళ్ళతో కలుస్తాడు అనేది నాకు కామెంట్ చేయండి. మెహబూబ్ అయితే గట్టి పోటీ ఇస్తాడు, వస్తున్నాడు సీజన్ 4 నుంచి. తర్వాత ముక్కా అవినాష్ సీజన్ 4లోనే వచ్చాడు. అప్పుడు ఆయన మధ్యలో వచ్చాడు ఒక జోకర్ లాగా, అంటే ఫన్ క్రియేట్ చేయడానికి జోకర్ గెటప్ వేసుకొని వచ్చాడు. అప్పటి వరకు ఫన్ బాగానే ఉంది, వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు 2.0లో వస్తున్నాడు. మరి జబర్దస్త్ కామెడీ అంతా చేస్తాడులే, చూడాలి. అప్పుడు ముక్కా అవినాష్ ఉన్నప్పుడు హోటల్ టాస్క్ చాలా ఫన్ క్రియేట్ చేశాడు, చాలా బాగా చేశాడు. మరి ఇప్పుడు ఏం ఫన్ క్రియేట్ చేస్తాడో చూడాలి. మరి ముక్కా అవినాష్ కూడా సీజన్ 4 నుంచి వస్తున్నాడు. తర్వాత హరితేజ ఫేమస్. సీజన్ 1లో వచ్చింది. అప్పుడు హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్. అసలు రఫాడించింది ఆటలు కానీ, ఏదైనా డిస్కషన్ పెట్టడం కానీ, డిఫెండింగ్ చేసుకోవడం కానీ అన్నిట్లో ఫస్ట్గా ఉంది. చాలా బాగా ఆటలాడేది. బుర్ర కథ చెప్పమంటే మాత్రం అసలు అప్పుడప్పుడే క్రియేట్ చేసి భలే చెప్పేసేది. అది సీజన్ 4 అంటేనే హరితేజ బుర్రకథ గుర్తొస్తుంది మనకు. హరికథ బుర్రకథ చెప్పుద్ది, భలే చెప్పుద్ది. మరి హరితేజ వస్తుంది. మరి యష్మి నోరు మూవించేవాళ్ళు మరి వీళ్ళలో ఎవరున్నారా? నైని పావని, రోహిణి, హరితేజ. వీళ్ళ ముగ్గురులో ఎవరన్నా యష్మికి ధీటుగా యష్మి నోరు మూపిస్తారు లేదనేది నాకు కామెంట్ చేయండి. 8వ వాళ్ళు ఎవరంటే కొన్ని చోట్లేమో యాంకర్ రవి అంటున్నారు, కొన్ని చోట్లేమో గంగవ్వ అంటున్నారు. గంగవ్వ పెద్ద ఆవిడ, ఆమెని ఆడపిల్ల లెక్కలో తీసుకోలేము మనం కదా. ఇప్పుడు 4 మగపిల్లలు అయిపోయారు. గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, మెహబూబు, అవినాష్ 4 ఉన్నారు అబ్బాయిలు. అమ్మాయిలు 3 ఉన్నారు కాబట్టి గంగవ్వ పేరు చెప్తున్నారు. కొంతమంది ఏమో రవి అనేస్తున్నారు. కానీ మరి రవి వస్తాడా గంగవ్వ వస్తా అనేది కన్ఫ్యూషను. నాకైతే 3 అమ్మాయిలు కాబట్టి గంగవ్వనే తీసుకుంటారు అనుకుంటున్నాను నేను. గంగవ్వ పోయినసారి కూడా పాపం హెల్త్ ఏసీ పడట్లేదు, కాళ్ళు నొప్పులు వస్తున్నాయని వెళ్ళింది తప్పితే ఎవరు నామినేట్ చేస్తే గంగవ్వ వెళ్ళలేదు బయటికి. తర్వాత అప్పుడు వెళ్ళినప్పుడు కూడా పాపం నాగార్జున సార్ ఏదో ఇల్లు కట్టడానికి హెల్ప్ చేశారని బిగ్ బాస్ హెల్ప్ చేసి ఇల్లు కట్టుకుంది, మంచిగా ఓపెనింగ్ బాగా చేసుకుంది. హోమ్ టూర్ కూడా చేశారు. గంగవ్వ ఈ వయసులో నిజంగా చాలా ఇన్స్పిరేషన్ గంగవ్వ.
ఈ వయసులో చిన్న చిన్న షోలు చేస్తూ వంటలు చేస్తూ ఎంత పాపులర్ అయిందంటే గంగవ్వ కొంచెం అప్పుడు ఆస్తులు లేనప్పుడు కూడా కొంచెం ఏదో కొంచెం సంపాదించుకుంది పాపం. ఈ ముసలోళ్ళకి మాత్రం చాలా ఇన్స్పిరేషన్ ఆ వయసులో చేస్తుందంటే మాత్రం మనకు కూడా ఇన్స్పిరేషనే గంగవ్వ. మరి గంగవ్వ వస్తే గేమ్ ఎక్స్పెక్ట్ చేయలేం, పెద్దది కాబట్టి అవును గేమ్ ఆడుతుంది కంటెంట్ ఇస్తుంది అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేం మనం. కాకపోతే పెద్దరికంగా మన శివాజీ గారు అట్ట వాళ్ళు సలహాలు ఇచ్చేటట్టు పెద్దరికంగా ఉండి సలహాలు ఇస్తూ వాళ్ళు విన్నట్టు ఉంటారేమో ఆడపిల్లకి. చూడాలి మనం. 8 మంది అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వస్తున్నారు. మరి వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తున్నారు కాబట్టి హౌస్లో 10 మంది ఉన్నారు. 10 మందిలో ఆదిత్య నయనిక ఇద్దరు వెళ్ళిపోతారు. మరి ఎవరు సీక్రెట్ రూమ్లోకి వెళ్తారు, ఎవరు బయటకు వెళ్తారు, లేకపోతే ఇద్దరు బయటకు వెళ్తారా? మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది, మరి మిడ్ వీక్ ఎలిమినేషన్లో వీళ్ళిద్దరు ఎవరు వెళ్తారు, లేకపోతే వేరే వాళ్ళు వెళ్తారా అనేది మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీళ్ళు ఈ 8 మందిలో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో నాకు కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.